ప్రియమైన క్రైస్తవ సంఘ విశ్వాసులకును సంఘస్థులకును దేవుని మహాకృపను బట్టి గత 4-5 సంవత్సరాలుగా మేము యేసు వార్త అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అనేక సంగతులు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని, మరుగై ఉన్న మా వాక్యాన్ని, మర్మాలతో కూడిన వాక్యాన్ని మీకు తెలియజేయుటకు మేము ఆత్మీయంగా ఎంతో బలపడుటకు ఆ దేవాది దేవుడు సహాయం చేస్తున్నందుకు యేసు వార్త అనే యూట్యూబ్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మా వాక్యాన్ని వినడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దేవుని మహాకృపను బట్టి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అనే అంశాన్ని మనం ఈ సమయమందు దేవుని మహాకృపను బట్టి, రేపు ఆదివారం మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదివారం కాబట్టి ఈ ఆదివారాన్ని గురించి అనేక మంది భక్తులు, చాలామంది దైవజనులు తెలియజేస్తూనే ఉంటారు. అయినప్పటికీ దేవుడు నాకు ప్రేరేపించిన దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు తెలియజేసిన విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇది అన్యదా భావించకుండా ఆత్మీయంగా బలపడుటకును మరియు మమ్మల్ని కూడా దేవుని వాక్యం చెప్పడానికి ప్రోత్సహించుటకును పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. మరియు ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను. చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, దేవుని ఆత్మ పెంతెకోస్తు తర్వాత మాత్రమే భూమి మీద పనిచేస్తూ ఉన్నది, అంతవరకు దేవుడైన యెహోవా ఉండెను, ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండెను, ఆ తర్వాత దేవుని ఆత్మ భూమిపై మనుషులలో ప్రవేశించి దేవుని అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం బోధిస్తూ ఉంటాం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఆది కాలము నుండి అనేక భక్తులకు సహాయం చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఆయనతో ఉంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఆయన మహిమలోకి ప్రవేశించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, ఆదరణకర్తను నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశారు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను, ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపైన వేరొక ఆదరణకర్తను, ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు ఆదరణకర్తను. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పరలోకానికి వెళ్తూ ఉన్నాడు అన్నప్పుడు చాలామంది భక్తులు భయపడ్డారు, దేవుడు పోయిన తర్వాత ఇంకా మనకు దిక్కెవరు, దిశ ఎవరు అని. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, నేను పోయిన తర్వాత ఉత్తరవాది, బాధ్యత కలిగిన వ్యక్తిని, ఆత్మను మీకు పంపిస్తాను, మీరు భయపడవద్దు అని చెప్పి వాళ్ళకు చెప్తున్న మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, మీ వద్ద ఎప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను. ఇప్పుడు అప్పుడనే కాదు, ప్రతి సమయమందు మానవునికి, దైవజనునికి, దేవుని నమ్ముకున్న విశ్వాసి అయిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ పక్కనే ఉంటాడు దేవుడు. దేవుని ఆత్మ కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆహారం తింటున్నప్పుడు, మరి కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడును, ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలా, వాక్యం చదివేటప్పుడు ఎలా వాక్యం చదవాలా, బోధించేటప్పుడు ఎలా బోధించాలా, అన్ని విషయాలలో ఆయన మనకు తోడుగా ఉండి
మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. లోకము ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. లోకము అంటే ఏంటంటే మనమంతా కాదు. లోకము అనగా యేసయ్యను ఎరగని వారు. లోకం అనగా యేసయ్య తెలిసి కూడా యేసయ్య దేవుడు అని ఎరగని వారు, యేసయ్యను నమ్మని వారు, యేసయ్య మార్గంలో నడవని వారు, యేసు దేవుడు అని నమ్మని వారు లోకం అంటే. కాబట్టి మనం కాదు, విశ్వాసులము కాదు, దేవుని పిల్లలం కాదు, క్రైస్తవులము కాదు. కాబట్టి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ చాలా చక్కగా చదవాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివితేనే మనకు అర్థమవుతుంది. ఆ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. ఆమేన్. అలాగే ఇక్కడ మనకేం చెప్తుందంటే లోకము ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. అంటే ఎవడైనా కూడా స్నేహం చేయాలనుకున్నప్పుడు ఉదాహరణ మనం పొట్టిచెక్క యేసయ్యను చూడాలనుకున్నాడు, చూసినాడు. అది ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన చెట్టు ఎక్కినాడు, మేడి చెట్టు ఎక్కినాడు, మేడి చెట్టు ఎక్కి యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు. అలా విశ్వాసులమైన మనము చర్చికి వస్తుంటాం, పోతూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కావాలని కోరుకోం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలని మనం కోరుకున్నామనుకో మనం కొన్నిటికి దూరంగా ఉండాల్సింది వస్తుంది. లోకానికి, లోక ఇచ్చలకును, అన్ని విషయాలలో మనం దూరంగా ఉండాల్సింది వస్తుంది. కాబట్టి భయం, దేవుని ఆత్మ మనలో ఉంటే పాపానికి దూరంగా ఉండాల్సింది వస్తుందన్న భయం దేవుని ఆత్మను ఇష్టపడరు చాలామంది. దైవజనులు అయితేనేమి, విశ్వాసులు అయితేనేమి, ఏదో పోతున్నాం, గుడికి పోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వస్తున్నాం, పోతున్నాం. కాబట్టి ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే లోకము ఆయనను ఎరగదు. చర్చికి వచ్చినంత మాత్రాన నీలో ఆత్మ ఉందనేది కాదు, ఉద్దేశం కాదు. కాబట్టి మరి ముఖ్యంగా ఆయనతో కూడా లోకం ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనతో కూడా నివసించును, మీలో కూడా ఆయన ఉండును. ఎప్పుడైతే మనం బైబిల్ బాగా చక్కగా చదువుతామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బాగా వింటామో, వినడం వలన విశ్వాసం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఈ పరిశుద్ధ లేఖనంలో వినడం వలన విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే యేసయ్య మీద మనకు విశ్వాసం కలుగుతుందో ఆయన మనకు సమీపంగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదిగో నేను వాకిలి యొద్ద ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరం వింటాడో వాని యొద్దకు నేను వస్తాను, వానితో కూడా నేను ఉంటాను, వానితో కూడా కూర్చుంటాను, లేస్తాను, విందులో పాల్గొంటాను. అన్ని విషయాలలో సహాయ సహకారాలుగా ఉంటాడు మన దేవాది దేవుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేను జీవించుచున్నాను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము మరి నన్ను ఎడగదు. లోకం ప్రయత్నం చేస్తుంది, లోకం మాకు ఆత్మ కావాలని. కొన్ని దినాల తర్వాత అందరూ భాషలు మాట్లాడుతూ ఉంటే, కొంతకాలం తర్వాత అందరూ దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మాట్లాడుతూ ఉంటే, కొంతమంది స్పష్టంగా దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే, కొంతమంది అర్థమయ్యే విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, మనం ఎందుకు బోధించలేకపోతున్నాం అన్న క్వశ్చన్ ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ఆత్మ కావాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది డబ్బులు ఇచ్చి దేవుని ఆత్మ కావాలని కోరుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా, దేవుని వాక్యం చదువుకున్నా, ప్రార్థన చేసినా అర్థం కాదు. చక్కగా బోధించాలనుకున్న తాత్పర్యం అర్థం కాదు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీట్గా ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వంతును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూచుదురు. కాబట్టి దేవుని చూడాలని ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని స్వరము వినాలని ఆసక్తి కలిగి ఉండాలి.
దేవుని ప్రేమను రుచి చూడాలని ఆసక్తి కలిగి ఉండాల. దేవుని అద్భుతాలు చూడాలని ఆసక్తి కలిగి ఉండాల. కొంతమందికి అన్నీ జరిగిపోతుంటాయి కాబట్టి జరుగుతున్నాయి అనుకుంటా ఉంటారు కొంతమంది. కానీ ఆత్మ ద్వారా జరుగుతున్నాయా, యథేచ్ఛగా జరుగుతున్నాయా, లేకపోతే దేవుడు కొంతమందిని ఏం చేస్తుంటాడంటే పుట్టించినాం కదా అన్నట్టు అందరికీ గింజలు వేస్తూ ఉంటాడు. అందుకే ప్రభు ఏమంటాడంటే, మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారో, పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే అందరూ దేవుని ఆత్మ బై బర్త్. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నాసికారంధ్రముల గుండా జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్తుంది. అదే బోధిస్తూ ఉన్నారు. జీవాత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. బ్రతికించే ఆత్మ వేరు, బ్రతికింపజేయు ఆత్మ వేరు. 3 పూట్ల తిని బతకడం వేరు, దేవుని కోసం బ్రతకడం వేరు. కాబట్టి ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తుందంటే, జీవింపజేయు ఆత్మ వేరు, జీవములోకి ప్రవేశింపజేయు ఆత్మ వేరు, నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళే ఆత్మ వేరు. కాబట్టి పరిశుద్ధాత్ముడు స్త్రీనా పురుషుడా అని కొంతమంది బోధిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు పురుషుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పురుషుడు కాబట్టి ఆయన ఆత్మనే మనకు పంపినాడు, కానీ ఇంకొక ఆత్మను మనకు పంపలే. ఆయన నా ఆత్మను మీకు పంపిస్తానన్నాడు. వీళ్ళల్లో కొంతమంది ద్వంద్వాత్మ కలిగి లేనిపోని మాటలు మాట్లాడుతూ దేవుడు పురుషుడైనప్పుడు స్త్రీ కాకుండా ఎందుకు పోతాడు అన్న మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవగాహన లేని మాటలు, ఆత్మ లేని మాటలు. దేవుడు సరిగా వాళ్ళతో సంబంధాలు, దైవాత్మ సంబంధాలు కలిగి లేకపోవడం వల్ల వదరబోతు మాటలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవునికి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చాలామంది కానుకలు ఇచ్చేటప్పుడు మేము దండిగా ఇవ్వాలా, 10 మందిలో గర్వంగా ఇవ్వాలా, కానుకలు ఇచ్చేటప్పుడు కూడా డంబముగా ఇవ్వాలా అని కొంచెం ఆశపడతా ఉంటారు పాపం. 10 మందిలో మైకులో పేరు చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నువ్వు డంబంగా ఇస్తున్నావా, హృదయ ప్రేరణగా ఇస్తున్నావా? ఇక్కడ అంటా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి జనాల ముందు గర్వంగా పోయి పొలం అమ్మినాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి పొలం అమ్మినారు కానీ తెచ్చి ఇచ్చేటప్పుడు అదే అమౌంట్ ఇవ్వలేకపోయినారు, దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకున్నది దేవునికి తెలియదు అనుకుంటున్నారు. ఇక్కడ ఆత్మ ఏం చెప్తుందంటే, మీలో ఉంటా, మీతో ఉంటా అంటున్నాడు. మనతో మన పక్కన నడుస్తూ ఉంటే, దైవాత్మ రహస్యంగా మనతో పాటు నడుస్తూ ఉంటే మనకేం తెలుస్తుంది? దైవాత్మ మనం తప్పు చేస్తా మన పక్కన ఉంటే, దైవాత్మ మన పక్కన ఉన్నప్పుడు, మనం తప్పు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు మొదట నువ్వు ఏమి చేస్తున్నా నీ పక్కన దేవుడు ఉన్నాడు ఆత్మరూపిగా అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా, మిత్రమా, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ చర్చికి వచ్చి లేనిపోని మాటలు, కల్లిపోలి మాటలు మాట్లాడుతూ మళ్ళీ బయటకు పోయి తప్పులు చేస్తున్నావేమో. నీ మాట నాలికకు రాకముందే దేవుడు పక్కన ఉన్నాడు అని గుర్తెరుగు. ఆత్మ స్వాతంత్రమునిచ్చును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునో అని దేవుని లేఖనం సెలవిస్తుంది. స్వాతంత్రం అంటే ఇష్టానుసారంగా తాగి రోడ్ల మీద తిరగడం కాదని, స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి బట్టలే తిప్పి తిరగడం కాదు. స్వాతంత్రము అంటే అనేక చిక్కబడిన దురాత్మలు నిన్ను వదిలేసినాయని లెక్క. నువ్వు దేవునితో పట్టబడి ఉన్నావు, నువ్వు స్వతంత్రుని చేతిలో ఉన్నావు.
కాబట్టి ఎవరు నిన్ను బంధకాలలోకి తీసుకోలేరు. ఏ చేతబడి శక్తి కానీ, ఏ అంధకార శక్తి కానీ, ఏ దురాత్మ శక్తి కానీ. ఖబర్దార్, యేసు చేతిలో నిన్ను ఎవడు దొంగిలించలేడు. దేవుని ఆత్మలో నుండి నిన్ను ఎవడు దొంగిలించలేడు. బాగా గుర్తుపెట్టుకో. అంతే తప్ప దైవాత్మ కలిగి ఉన్నామని చెప్పేసి నోటి మాటలు ప్రసంగాల కాడ కూర్చున్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఎవరికి అర్థం కాదులని చెప్పేసి భాషలు మాట్లాడడం, భాష మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని. భాష మాట్లాడేటప్పుడు ఎదురుగుండే వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఉండాలా, లేకపోతే నువ్వు అర్థం చెప్పేటట్టు ఉండాలా. అంతే తప్ప స్వాతంత్రం ఉంది కానీ చెప్పేసేసి మైకు పట్టుకుంటే గంటల సేపు మాట్లాడడం కాదు మిత్రమా. దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరం. ఈ వరము ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి రాదు. డబ్బులు పెడితే రాదు. దేవుడే ఇవ్వాలా, దేవుని దగ్గర నుండే తీసుకోవాలా. ఇది ఒక కరుణా ప్రసన్నత, దేవుని దయ, దేవుని కోసం వాడబడుటకు, దేవుని కృప వల్లించుటకు, దేవుని విస్తారంగా మాట్లాడుటకు, దేవుని సేవ చేయుటకు ఇది ఒక వరం. అంతే తప్ప సంచులు సంపాదించుకోవడానికి, కోట్లు సంపాదించుకోవడానికి, బంగ్లాలు సంపాదించుకోవడానికి మోసపూరిత ఆత్మలను వాడడం కాదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం గమనించినట్లయితే 39వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందును, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడని తన యొద్దకు పిలిచిన వారి అందరిని దేవుడు పిలవాలి. దేవుడు పిలవకుండా నువ్వు బాప్తిజం కూడా తీసుకోలేవు. దేవుడు పిలవకుండా నువ్వు మారు మనసు కూడా పొందలేవు. దేవుడు పిలవకుండా నీకు పాపక్షమాపణ కూడా కలగదు. బాగా గుర్తుపెట్టుకోండి. పాపక్షమాపణ కలగాలంటే పాపక్షమాపణ వల్లించాలను దేవుని ఆత్మ కలిగి, ప్రభువా నేను బాల్యము నుండి ఈ తప్పు చేసిన, ఆ తప్పు చేసిన, ఈ తప్పు చేసిన అని అన్నీ ఒప్పుకున్న తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత నీటి బాప్తిజం తీసుకోవాలి. ఈ నీటి బాప్తిజం వ్యాపారం అయిపోయింది. నీటి బాప్తిజం తీసుకున్నంత మాత్రానే పరలోకానికి పోతామనుకుంటా ఉన్నారు. నీటి బాప్తిజం తీసుకుంటానే ఇంకా మేము పరలోకంలో విమానం ఎక్కినట్టే అనుకుంటున్నారు. కానీ బాప్తిజము అన్నది దేవునిలో పొందుకోవాలా. బాప్తిజము అన్నది దేవుడిచ్చే వరము. బాప్తిజం అన్నది దేవుని అభిషేకము. దేవునితో మాట్లాడడం ప్రారంభించడము అభిషేకము. దేవుడు ఎప్పుడైతే తన ఆత్మ వరాన్ని నీ మీద ఇస్తాడో తానే సంచక్కరువుగా ఉంటాడు. ఆయన బాధ్యతగా తీసుకుంటాడు. తన కుమారుల పోషణ, తన కుమారుల సంరక్షణ, తన కుమారుల మాటలు, తన కుమారుల క్రియలు, ఒక కాలు పక్కన పెట్టడం కానీ, ఒక కాలు పక్కకు తీయడం కానీ, ఒక చెయ్యి పక్కన పెట్టడం కానీ, ఒక చెయ్యి జరగదు. దేవుని చేతిలో నువ్వు పడిన తర్వాత, దేవుని అభిషేకాన్ని నువ్వు పొందుకున్న తర్వాత, చాలామంది ఏమనుకుంటుంటారంటే దేవుని చేతిలో పడడం మహా కష్టం. బాగా గుర్తుపెట్టుకోండి. కష్టం అంటే ఆయన చేతిలో ఉండడం ఆశీర్వాదకరమే, కానీ లోకములో ఉన్నవన్నీ వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నీవు ఆయనకే విధేయునిగా ఉండాల్సిన అవసరత ఉంటుంది. నీవు ఆయనకే ఒబ్బే కావాల్సి ఉంటుంది. పైన అధికారులు కానీ, కింద కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ వారిష్టానుసారంగా ప్రవర్తించడానికి నీకు వీలు కాదు మిత్రమా. దేవుని చేతిలో నువ్వు పడిన తర్వాత, దేవుని చేతిలో నువ్వు పెట్టిన తర్వాత, దేవుని చేతిలో నువ్వు సమర్పించుకున్న తర్వాత, దేవునికి నీవు దాసునివైన తర్వాత దేవుని కనుసన్నల్లోనే బ్రతకాలి తప్ప నీ ఇష్టానుసారంగా జీవించడానికి కుదరదు. రెండవదిగా, ఈ పరిశుద్ధాత్మ వరం పొందుకున్న వ్యక్తులు జీవజల బుగ్గ ఏర్పడుతుంది. అనగా దేవుని వాక్యము ధారాళంగా అనగా కడుపులో నుండి వచ్చే ఉత్తుత మాటలు కాదు, వదలబోతు మాటలు కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవజల బుగ్గ. ఇప్పుడు మనం గమనించినట్లయితే మోషేకు ఆసక్తి ఉన్నది.
మోషేకు ఆసక్తి ఉన్నది, తన ప్రజలను కాపాడాలన్న ఆసక్తి ఉండే లోపల దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏమైపోయింది? మాట లేని వాడు మాటలాడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే యాకోబు బావికాడ స్త్రీ, ఆమె శరీరం యొక్క దప్పిక ఉన్న ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు పోయిన తర్వాత, ఆయన దర్శించిన తర్వాత యేసు ప్రభువును గురించి మాట్లాడేంత బుగ్గ ఆమెలో పుట్టింది. ఆమె శరీరంలో ఉన్న పాపపు దురాత్మ వెళ్ళిపోయి యేసుక్రీస్తును ప్రకటించడానికి ఆమె పూనుకున్నది. అలాగే సేన అనబడిన దయ్యాలు పట్టినవాడు, ఆ దయ్యాలు వదిలిపోయిన తర్వాత యేసయ్యను వదలడానికి ఇష్టపడలేదు. యేసయ్య సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇది జీవజల బుగ్గ అంటే యేసు ప్రభును పొందుకున్న తర్వాత యేసయ్య గురించి ప్రకటిస్తూ యేసయ్య కోసం చచ్చిపోవడమే. అంటే యేసు ప్రభు చచ్చిపోమని చెప్పడు, కానీ జీవితం ఆయనకు అంకితం. మానవ జీవితంగా భార్య పిల్ల, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, నా కాడి ఎత్తుకున్నవాడు నన్ను వెంబడించాలి, అంతే. కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన జీవజల బుగ్గ ఇస్తానని సెలవిచ్చాడు. ఎక్కడ గమనించదాం? మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంతదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. సమ్మర్లో ఉన్నాం మనం, ఎండల నుంచి బయటికి పోయి ఇంటికి వస్తే 2-3 బాటల్లో నీళ్లు తాగినా నీళ్లు తాగుతుంటే ఎంత మధురంగా ఉంటుందో. సామాన్యమైన నీళ్లు ఇచ్చిన దేవుడు ఆ నీళ్ళల్లో ఉండే మధురాన్ని మనం గమనించినట్లయితే, వాక్యములో ఉండే జలములపై ఆత్మ అల్లాడుచుండెను. దేవుని వాక్యం అనే జలాన్ని మనము స్వీకరిస్తూ దాన్ని బోధిస్తూ ఉంటే, దాన్ని అనుభవిస్తూ ఉంటే, ఇతరులకు బోధిస్తూ ఉంటే, ఇతరులు ఎంత చక్కగా బోధించినావన్నా, ఈ వాక్యం మేము ఎక్కడ వినలేదన్నా, ఎంత బాగుందన్నా, మాకు అర్థమైపోయిందన్నా, బాగా అర్థమైపోయిందన్నా అని చెప్తా ఉంటే అది జీవజలపు బుగ్గ. కాబట్టి దేవుని మహాకృపను బట్టి అర్థమయ్యే విధంగా, సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా బోధించడం మొదట నువ్వు నేర్చుకోవాలా, దేవుని దగ్గర ఇతరులకు నేర్పాలా. అదేవిధంగా మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమపరచుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు వారసులము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ మనకు ఉందా లేదా అని అపనమ్మకంతో జీవిస్తూ ఉంటారు చాలామంది. ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండు, అడుగు, ప్రభువా నీ ఆత్మ ఉన్నదా, దయమాత్మ ఉన్నదా? దయమాత్మ ఉంటే నేను దయమాత్మనని చెప్తుంది, దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మనని చెప్తారు. ఒకవేళ దేవుని ఆత్మ ఉంటే ఎంతసేపు ఉండదు, ఎందుకంటే దేవుని ఆత్మ సమాధానము కలిగినది, దేవుని ఆత్మ ప్రియమైనది, దేవుని ఆత్మ ఓర్చుకుంటుంది, సాతాను ఆత్మ దూషిస్తుంది. దేవుని ప్రేమ కౌగిలించుకుంటుంది, ఓదారుస్తుంది, భద్రపరుస్తుంది. కాబట్టి ప్రేమ, ఆయన అపారమైన ప్రేమను ఆయన ఆత్మలో మనం చూడగలం. అదేవిధంగా అపారమైన ఆయన భద్రత, ఆయన బలం. సంసోను అనేక సార్లు సోలిపోయినప్పటికీ ఆయన కృపాస్తాలతో లేవనెత్తి ఆయన చేత యుద్ధము చేయించిన మహాధీరుడు పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి తను ఎంత సోలిపోయినా దూషించువాడు కాదు, ఇబ్బంది పెట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు, శ్రమ పెట్టేవాడు కాదు, ఇబ్బంది పెట్టేవాడు కాదు. మనకు తోడుగా ఉండేవాడు నిత్యుడగు ప్రభు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో పని చేయిస్తాడు.
మనతో ఉంటాడు. శ్రమ పడిన, ఇబ్బంది వచ్చిన, ఆ శ్రమలలో ఇబ్బందులలో కూడా ఆనందం ఉంటుంది. నాకు గుర్తుపెట్టుకోండి. యోబు రాళ్లతో గోక్కుంటున్నాడే కానీ, పెంకులతో గోక్కుంటున్నాడే కానీ ఏ రోజు బాధపడలేదు. నేను పెంకులతో గోక్కుంటా అయ్యో అని బాధపడలేదు. ఇది దేవుని కోసం నేను శ్రమ పడుతున్నాను అనుకున్నాడు. శ్రమలు ఉంటాయి, కానీ శ్రమలలో ఆనందమే పరిశుద్ధాత్ముడి యొక్క పని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని మహాకృపను బట్టి ఆయన బోధిస్తాడు, మనకు నడిపిస్తాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆదరణకర్తనగా తండ్రి అయిన నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధిస్తాడు. ఆయన గుడ్ టీచర్, మనకు నేర్పిస్తాడు. మన తండ్రి, మన తల్లి ఆయనే. కాబట్టి చిన్న విషయాన్ని కూడా స్పష్టంగా మనకు బోధించ సామర్థ్యము కలిగిన వాడై ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఒకవేళ మనకు సమాధానం రాలేకపోతే సమాధానం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన నడిపిస్తాడు, మంచిగా బోధిస్తాడు. మంచి ఫలములు మంచి ఫలమే ఇస్తుంది. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలనే ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలనే ఇస్తుంది. మంచి ఫలాలు ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుని ప్రియమైన జీవితమును జీవించడానికి సహాయం చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. సేవ చేస్తూనే ఉంటారు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు, దొంగతనాలు చేస్తారు, సేవ చేస్తూనే ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు, మాదిరికరముగా ఉండరు. కానీ మళ్ళీ అందరికీ చెప్తూనే ఉంటారు నీతి బోధలు బోధించడానికి మాత్రం. అందుకే ప్రభు ఏమంటాడంటే, ఒకే నోటితో నీతి బోధ, ఒకే నోటితో దుర్బోధ ఎలా? మీరు కట్లు విప్పలేరు, కట్లు విప్పుతామని ఏ విధంగా చెప్పగలరు? కాబట్టి మోసపుచ్చు ఈ తోడేలు ఆత్మ కలిగిన వారి విషయంలో ఆ సంఘస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే అందరూ దేవుని సేవకులే అనుకుంటాం మనం. కానీ ఆ డ్రెస్అప్, ఆ డ్రెస్ కోడు, ఆ వేషధారణ చూస్తే యేసుప్రభు పైనుండి దిగొచ్చినాడు ఈయనే అనుకుంటాం. ఆ కొద్ది మాటలు ఒల్లిస్తూ ఉంటారు. కానీ నిజమైన తండ్రి, బైబిల్ ఏం చెప్తుందంటే, నిజమైన తండ్రి గద్దిస్తాడంట కూడా. నిజమైన తండ్రి మందలిస్తాడు. ప్రేమించువాడు, తన కుమారుని ప్రేమించువాడు, బైబిల్ ఏమనుందంటే తప్పనిసరిగా బెత్తం వాడతాడంట. బెత్తము వాడని వాడు తండ్రే కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు మనల్ని శిక్షిస్తాడు కూడా, అప్పుడప్పుడు హెచ్చరిస్తాడు కూడా, అప్పుడప్పుడు సరిచేస్తాడు కూడా. కానీ పైకి ఒక మాటలు, లోపలికి ఒక మాటలు, దొంగ మాటలు, పైకి మాత్రం పైనుంచి ఊడిన ప్రేమపూరితమైన మాటలు మాట్లాడుతూ లోపల గొంతులు కోసే పనులు చేస్తూ ఉంటారు. నరహంతకుల ఆత్మలు కలిగి ఉంటారు. జాగ్రత్త పడాలి ఇలాంటి దైవజనులతో మనం. కాబట్టి మరి ప్రార్థనలతో సహాయం చేస్తాడు. ప్రార్థనలు మనం అలసిపోయి వచ్చిన తర్వాత ఒకసారి ప్రార్థన చేయలేక దైవజనులు కూడా చాలామంది, అయ్యా ప్రభువా ప్రార్థన ఈరోజు చేయలేను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా శరీరం అలసిపోయింది ప్రభువా అని పండుకుంటారు. పండుకున్నా కూడా దేవుడు ఊరుకున్నాడంట. తన ఆత్మ మనలో ఉన్నది కాబట్టి రాత్రింబగలు మన ఆత్మ, మానవ ఆత్మకు సహాయం చేస్తూ, మానవ ఆత్మ దొంగిలింపబడకుండా మానవ ఆత్మకు కాయలుండి, మన శరీరాన్ని ఏ సాతాను, ఏ ఉపద్రవములు తాకకుండా దేవుడు మనకు కాపలాగా ఉండి, దేవుడు మనల్ని సంరక్షిస్తూ, మన ఆత్మను, మన శరీరాన్ని ఎవరు దొంగిలించకుండా కాపాడుతూ, మన తరపున విజ్ఞాపన, ప్రభువా నా కుమారుడు అలసిపోయినాడు, ప్రభువా నా కుమారుని కాపాడు, నా కుమారుని శరీరాన్ని కాపాడు, మరణకరమైన అపాయం నుండి తప్పించు అని దేవాది దేవుడు ఆత్మ ద్వారా దేవాది దేవునికి విన్నపాలు చేస్తూ ఉంటాడు. మన శరీరంలో జీవిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనములో, మృతులలో నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల
మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఎల్లప్పుడూ మనల్ని జీవింపజేస్తాడు. ఒకవేళ మనం చనిపోయినను మన క్రియలు భూలోకంలో సరిగా ఉంటే పరలోకాన్ని మనకు మధ్య ఆకాశానికి మనల్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిచయం చేసి అక్కడి నుండి మనల్ని ఒకవేళ భూలోకంలో మానవుడిగా చనిపోయి విశ్రాంతి తీసుకున్నప్పటికీ పరలోకంలో మనకు నిత్య జీవం నిలిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అటు భాగ్యం, అటు భద్రత, అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి దీవించునుగాక. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు, నమస్కారం. ఈ యొక్క యేసు వార్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోవలసినదిగా, అదేవిధంగా గంటను నొక్కండి. గంటను నొక్కి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రాబోయే దినాలలో దేవుని మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మేలు చేసి ఇంకా అనేకమైన అద్భుతమైన వాక్యాలు మీకు అందించే కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.